అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. అదే కోళ్ల పెంపకంలో మొట్టమొదటి అడుగు, అత్యంత కీలకమైన ఘట్టం, కోడిపిల్లల బ్రూడింగ్. ఈ విశ్లేషణ పూర్తిగా స్టడీ పర్పస్ కోసం ఉద్దేశించింది. అంటే ఈ పసి ప్రాణాల భవిష్యత్తును నిర్ణయించే ఈ ప్రక్రియలోని ప్రతి చిన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, ఆ పసి ప్రాణాలకి మనం అందించే ఒక వెచ్చని కౌగిలి లాంటిది. నిజమే కదా? ఈ మాట అక్షరాలా సత్యం. కోడిపిల్లలు మన ఫామ్కొచ్చిన ఆ మొదటి గంట, ఆ ఫస్ట్ అవర్ అనేది చాలా చాలా విలువైంది. ఆ సమయంలో మనం తీసుకునే జాగ్రత్తలే వాటి మొత్తం జీవితాన్ని, వాటి ఎదుగుదలని నిర్ణయిస్తాయి. అందుకే ఈ ప్రాసెస్ మీద మనకు పూర్తి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే ఈ 5 ముఖ్యమైన అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ముందుగా అసలు బ్రూడింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత టెంపరేచర్ ఎలా మేనేజ్ చేయాలి, పిల్లల ప్రవర్తనను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, వాటికి ఆహారం, నీరు ఎలా ఇవ్వాలి, ఇంకా చివరగా చిక్ గార్డ్ ఎందుకు అంత ముఖ్యం. వీటన్నిటినీ వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు బ్రూడింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది తల్లి కోడిచ్చే వెచ్చదనానికి మనం కల్పించే ఒక సైంటిఫిక్ ఆల్టర్నేటివ్. అంటే పుట్టినప్పుడు కోడిపిల్లలకి ఈకలుండవు కదా, అందుకని అవి వాటి బాడీ టెంపరేచర్ను అవే కంట్రోల్ చేసుకోలేవు. అదే తల్లి కోడి ఉందనుకోండి, ఏం చేస్తుంది? తన రెక్కల కింద దాచుకుని వాటిని వెచ్చగా కాపాడుతుంది. ఆ పనినే మనం కృత్రిమంగా, అంటే బల్బులు లేదా హీటర్ల ద్వారా ఆ వెచ్చదనాన్ని కల్పించడాన్నే బ్రూడింగ్ అంటారు. ఇది వాటిని చలి నుంచి కాపాడటానికి చాలా చాలా ముఖ్యం. ఓకే, బ్రూడింగ్లో అన్నింటికన్నా కీలకమైన అంశం ఉష్ణోగ్రత, టెంపరేచర్ మేనేజ్మెంట్. సరైన వేడిని అందిస్తేనే ఆ పిల్లల ఎదుగుదల ఆరోగ్యంగా, అనుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడున్న ఈ చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, మొదటి వారం 95 డిగ్రీల ఫారెన్హీట్తో మొదలుపెట్టాలి. ఆ తర్వాత ప్రతి వారం 5 డిగ్రీలు అలా తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ పిల్లలకు మెల్లగా ఈకలు రావడం మొదలవుతుంది. సో వాటికి అంత వేడి అవసరం ఉండదు. అలా 6వ వారం వచ్చేసరికి ఇక బ్రూడింగ్ పూర్తిగా ఆపేయొచ్చు. సాధారణంగా ఒక బ్రూడర్ లేదా హోవర్ కింద, అంటే ఒక హీట్ సోర్స్ కింద సుమారుగా 200 నుంచి 300 కోడిపిల్లల్ని పెంచవచ్చు. ఫామ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ నంబర్ గుర్తుపెట్టుకుంటే లెక్కలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సరే, అంతా బానే ఉంది, కానీ మన దగ్గర టెంపరేచర్ చూడ్డానికి థర్మామీటర్ లేదనుకోండి, అప్పుడెలా? కంగారు పడాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆ కోడిపిల్లలే మనతో మాట్లాడతాయి. అవును, వాటి ప్రవర్తనే మనకు అన్నీ చెప్పేస్తుంది. మనం వాటి భాషను అర్థం చేసుకుంటే చాలు. ఒకవేళ పిల్లలన్నీ ఇలా హీటర్ కిందకొచ్చేసి ఒకదానికొకటి అతుక్కుని గుంపుగా ఉండి కిచకిచమంటున్నాయంటే దాని అర్థం ఒకటే, వాటికి చలిగా ఉంది. వెంటనే మనం హీట్ పెంచాలి. ఇది చాలా క్లియర్ సిగ్నల్. దీనికి కంప్లీట్ ఆపోజిట్, పిల్లలన్నీ హీట్ సోర్స్ దగ్గర నుంచి దూరంగా పారిపోయి గోడల అంచులకు వెళ్ళిపోయాయంటే అప్పుడు కూడా సిగ్నల్ క్లియర్గా ఉంది, వాటికి వేడి ఎక్కువగా ఉంది, టెంపరేచర్ తగ్గించాల్సిన సమయం అన్నమాట. మరి మనకు కావలసిన పరిస్థితి ఏంటి? ఇది చూడండి, టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పిల్లలు ఇలా ఉంటాయి. ప్రశాంతంగా షెడ్ అంతా చక్కగా వ్యాపించి హాయిగా తిరుగుతూ ఆహారం తీసుకుంటూ ఉంటాయి. ఈ పరిస్థితిని మనం తీసుకురాగలగాలి. ఓకే, టెంపరేచర్ సెట్ చేశాం. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు ఫామ్కి రాగానే వాటికి మనమిచ్చే ఫస్ట్ వెల్కమ్, అంటే ఆహారం మరియు నీరు. అవి చాలా దూరం ప్రయాణం చేసి వస్తాయి కాబట్టి వాటి స్ట్రెస్ని, బడలికను తీర్చడమే మన మొదటి బాధ్యత. ఇక్కడ ఒక 3 కీలకమైన స్టెప్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గమనించాలి. 1, పిల్లలు రాగానే కంగారు పడి ఆహారం పెట్టేయకూడదు. ముందుగా వాటి ఒత్తిడి తగ్గించడానికి ఎలక్ట్రోలైట్స్ లేదా గ్లూకోజ్ కలిపిన నీటిని మాత్రమే ఇవ్వాలి. 2, కొన్ని పిల్లల ముక్కులను సున్నితంగా ఆ నీటిలో ముంచి వాటికి నీరు ఎక్కడుందో చూపించాలి. వాటిని చూసి మిగతావి కూడా నేర్చుకుంటాయి. 3, మొదటి 2-3 రోజులు ఫీడర్స్లో కాకుండా ఇలా పేపర్ల మీద నూకలు చల్లి ఆహారం అందించాలి. అయితే ప్రత్యేకంగా మొక్కజొన్న నూకలే ఎందుకు వాడాలి? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ పసుపు రంగు పిల్లలను బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు, ఇది చాలా తేలిగ్గా జీర్ణమైపోయి వాటికి వెంటనే శక్తిని ఇస్తుంది. రైట్, ఇక మనం చివరి కానీ చాలా ముఖ్యమైన అంశానికి వచ్చేసాం. అదే చిక్ గార్డ్. పేర్లోనే ఉంది కదా, ఇది పిల్లలకి ఒక గార్డ్ లాగా, ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
చిగ్గాడంటే పెద్ద కష్టమైన పనేం కాదు. బ్రూడర్ అంటే మన హీట్ సోర్స్ చుట్టూ అట్టముక్కలతో గాని లేదా పల్చటి రేకులతో గాని గుండ్రంగా ఏర్పాటు చేసే ఒక కంచె లాంటిదే అంతే. మరి దీనివల్ల లాభాలేంటి? చాలా ఉన్నాయి. 1, ఇది పిల్లలను వెచ్చదనానికి దగ్గరగా ఉంచుతుంది. 2, అవి ఎటూ దూరంగా వెళ్ళిపోయి చలికి గురవకుండా కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది గుండ్రంగా ఉండటం వల్ల మూలలు అనేవి ఉండవు. సో పిల్లలు మూలల్లో గుమిగూడి నలిగిపోయే ప్రమాదం తప్పుతుంది. మొత్తం మీద ఇదొక సేఫ్ జోన్ని క్రియేట్ చేస్తుంది. సో చూశారు కదా, కోడి పిల్లల బ్రూడింగ్ అనేది ఎంత శ్రద్ధతో, ఎంత జాగ్రత్తతో చేయాలో. ఈరోజు మనం స్టడీ చేసినట్లుగా సరైన ఉష్ణోగ్రత, వాటి ప్రవర్తనను గమనించడం, కరెక్ట్ టైంకి ఆహారం, నీరివ్వడం, ఇంకా ఈ చిక్ గార్డ్ లాంటి రక్షణ ఏర్పాట్లు, ఇవన్నీ చాలా కీలకమైన పాఠాలు. ఈ పాయింట్స్ అన్నీ పాటిస్తేనే ఆ పసి ప్రాణాలను ఆరోగ్యంగా పెంచగలం. కాబట్టి మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన విషయాలతో ఆ పసి ప్రాణాలను కాపాడటానికి మనమంతా సిద్ధంగా ఉందాం. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.